ఫ్రస్ట్రేషన్ ఏమైనా ఉందా, లేదా 10 సంవత్సరాల పాటు మీరే పాలించారు కాబట్టి బీఆర్ఎస్, మంచి జరిగినా మీరే రెస్పాన్సిబుల్, చెడు జరిగినా మీరే రెస్పాన్సిబుల్? 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు, వారికి ఎలాంటి అక్కసు ఉండదు, ఎలాంటి అధికార వాంఛ ఉండదు. అధికారాన్ని గడ్డి పోచల్లా తీసి పడేటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీరు చూసుకున్నట్లయితే 2004లో తెలంగాణ కోసం మన యొక్క రాష్ట్ర క్యాబినెట్లో జాయిన్ అయినారు. అదేవిధంగా కేసీఆర్ గారు కేంద్రంలో క్యాబినెట్లో జాయిన్ అయినారు. తెలంగాణ అంశం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మరుగున పడిందో అప్పుడే తక్షణం తృణప్రాయంగా పదవులను వదిలేసి, అక్కడ కేంద్రంలో కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు, పదవులను వదిలేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. అదేవిధంగా అనేక సందర్భాల్లో ఉప ఎన్నికలకు ఫేస్ చేసి ఈ యొక్క ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి పదవుల కోసమో అధికారం కోసమో ఎప్పుడు కూడా అర్రులు చాచేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి లేదు, కేసీఆర్ గారికి అంతకంటే లేదు. ఎందుకంటే వారు 14 సంవత్సరాల పాటు చావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించినటువంటి తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ గారు. వారు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజల యొక్క దీవెనలతో అధికారాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు సర్వీస్ సేవ చేసి ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి నాయకుడిని పట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరు మీద గాంధీల యొక్క ముఖం చూసి, సోనియా గాంధీ ముఖం చూసి, రాహుల్ గాంధీ గారు చూసి ఈరోజు తెలంగాణ ప్రజలు ఓట్లు వేసినారు. ఓట్లు వేస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని ఏ రకంగా లాక్కున్నాడో ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇలాంటి మిత్రులు కూడా అందరికీ తెలుసు. సీనియర్ మంత్రులు అందరూ కూడా ఇలా పప్పేట్లాగా ఆయన కింద మారేటువంటి పరిస్థితి. సరే, దేవుడు నీకు అవకాశం ఇచ్చినాడు, ప్రజలు దీవెనలు నీకు ఇచ్చినారు. కానీ నిన్న ద్రవ్య వినిమయ బిల్లు మీద చర్చ. ఇప్పుడు మీరు 10 సంవత్సరాల పాటు అధికారాన్ని చూశారు, లేదా రాష్ట్రాన్ని పాలించారు. అంటే మీరు ఇలా ఉండాలి సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. కానీ మీరు నిన్న మాట్లాడుతున్నవి కానీ, లేకపోతే ఈ ఇన్ని నెలల పాలనలో మీరు ఎస్టాబ్లిష్ చేసింది ఇవేనా అని అనిపిస్తోంది చూస్తుంటే అందరికీ. ఆ భాషా ప్రయోగాలు కానీ, లేకపోతే మాట్లాడే అంశాలు కానీ, చర్చిస్తున్న విషయాలు కానీ. కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత అయితే, మా ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు బూతుపితగా ఈరోజు తెలంగాణ సమాజం గుర్తించిన ఆయన బిరుదు కూడా ఇచ్చేసింది. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా శాసనసభలో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ను ఉపయోగించలేదు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఆ రకమైన భాష ప్రయోగించలేదు. ఏ రోజు కూడా 10 సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చూడండి. రేవంత్ రెడ్డి గారే ఈరోజు నిండు శాసనసభలో అన్పార్లమెంటరీ వర్డ్స్ ని ఏం మాట్లాడతాడు? బట్టలు ఊరిదీసి కొడతా, ఊరేగిస్తా, అదేవిధంగా ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు, అదేవిధంగా లాగులు విప్పి తొండలు వదులుతా, అదే కన్నుగుడ్లు పీకి గోలీలాట ఆడతా, పండబెట్టి తొక్కుతా అని రకరకాలుగా ఉపయోగించారు అన్నటువంటి ఒక పార్లమెంటరీ వ్యవస్థలో ఉపయోగించిన భాషని రేవంత్ రెడ్డి, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు కవ్వింపు చర్యలకు పాల్పడి వారే రెచ్చగొట్టి ఈరోజు వారే ఈ రకంగా మాట్లాడి. నేను అడిగింది 10 ఏళ్లలో మీరు ఎస్టాబ్లిష్ చేసిన అంశాలు ఇవేనా? ప్లస్ జరిగినా మీదే రెస్పాన్సిబుల్, తప్పులు జరిగినా మీదే రెస్పాన్సిబుల్. ఇప్పుడు భాషా ప్రయోగాలపై జరుగుతున్నటువంటి అంశాలపై చర్చ జరుగుతున్నా మీదే రెస్పాన్సిబిలిటీ కాదా? భాషా ప్రయోగాలు ఏ రోజు కూడా ఈ రకమైనటువంటి భాష ఉపయోగించలేదు. మీరు అడిగారు కదా 10 సంవత్సరాల్లో మీరు ఎస్టాబ్లిష్ చేసింది ఏదేనని. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఈరోజు జిఎస్డిపిని గ్రోత్ రేట్ని 12.9% తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 15 మాసాల్లోనే జిఎస్డిపిని 10.1% గ్రోత్ రేట్ తగ్గించి 2.8% ఈరోజు తగ్గించేటువంటి పరిస్థితి. అదేవిధంగా 2014 ముందు తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు ఉంటే 2023లో మేము దిగిపోయేసరికి 3,56,564 రూపాయల జిఎస్డిపిని గ్రోత్ రేట్ని ఈరోజు 12.4% తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇదే జిఎస్డిపి ఈరోజు కాంగ్రెస్ పాలనలో గ్రోత్ రేట్ ఏదైతే తలసరి ఆదాయం ఉందో 9.46% తీసుకొచ్చినటువంటి పరిస్థితి. 2014 ముందు విద్యుత్ సమస్యలు ఇవి కన్నా కుటుంబాలు, కుటుంబాలు, వ్యక్తిగత దూషణలు, నువ్వేమైనా స్వాతంత్ర ఉద్యమం చేసావా, ఆ ఏకవచనాలు, ఇవి కరెక్ట్.